హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి IBM కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది. మనకి టాలీ అకౌంటింగ్ వచ్చిన వాళ్ళు అయితే వీళ్ళకి కావాలన్నమాట. బీకామ్, BBA, MBA, MCOM చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ పేజ్ అనేది ఎటువంటిది లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అస్సలు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ ని. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు, అంటే నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాసెస్ అసోసియేట్ అనేసి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫైనాన్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ డెలివరీ అనేసి ఇవ్వడం జరిగింది. IBM కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 0 to 1 years అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదంట మనకి. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వెల్లడించలేదు అంటే శాలరీ అనమాట. ఇక్కడైతే శాలరీ మెన్షన్ చేయలేదు. సో అప్రాక్సిమేట్లీ గా మీకైతే 25K అనేది పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 25K పర్ మంత్ మీకు శాలరీ అనేది పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పోస్ట్ చేయబడింది 4 రోజుల కిందట అనమాట. సో దరఖాస్తుదారులు ఇప్పటి వరకు 348 దరఖాస్తులు అయితే వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో మీకు పూర్తిగా ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యోగం యొక్క వివరణ మనం తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మరియు గౌరవనీయమైన కంపెనీలు ఒకదాని కోసం కొనసాగుతున్న లాభదాయక కార్యకలాపాలకు ఫైనాన్స్ అండ్ అడ్మిన్ బిజినెస్ అనలిస్ట్ అవసరం అన్నమాట. మా ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే కాగ్నిటివ్ సొల్యూషన్స్, అలాగే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీల వంటి విపరీతమైన ఆవిష్కరణలను మార్కెట్లోకి తీసుకురావడం కొనసాగించడానికి IBM ని ప్రారంభిస్తుందన్నమాట. మీ పాత్ర మరియు బాధ్యతలు వచ్చేసరికి డెలివరీ ప్రాక్టీసర్గా, అలాగే చెల్లించవలసిన ఖాతాలు మరియు స్వీకరించదగిన ఖాతాలు లావాదేవీ ప్రాసెసింగ్లకు మీరైతే బాధ్యత అనేది వహిస్తారు. ఇక్కడ చూడండి, మీరైతే ఏ బాధ్యత వహిస్తారంటే డెలివరీ ప్రాక్టీసర్గా, అలాగే చెల్లింపు ఖాతాలు, అలాగే స్వీకరించబడిన ఖాతాల్లో లావాదేవీ ప్రాసెసింగ్కు మీరైతే బాధ్యత అనేది వహిస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఎలా ఉండాలంటే మీరు డైనమిక్ గా ఉండాలి. అలాగే సహకార వర్క్ ప్లేస్ లో అభివృద్ధి చెందితే IBM మీరు ప్రతిరోజు సవాలు చేయబడి మరియు ప్రేరణ పొందే వాతావరణాన్ని అందిస్తుంది అనమాట. మరియు మీరు సృజనాత్మకమైన అలాగే ఆలోచనాత్మకమైన పరిష్కారాలను టేబుల్ పైకి తీసుకురావడానికి స్వేచ్ఛను ఇష్టపడితే మీరు ఇక్కడ సాధించగలిగే వాటికి పరిమితం లేదు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీరు సృజనాత్మకమైన అలాగే ఆలోచనాత్మకమైన పరిష్కారాలని ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ యొక్క టేబుల్ పైకి తీసుకురాగలిగితే, స్వేచ్ఛను ఇష్టపడితే మీరు ఇక్కడ అనేకమైనవి సాధించగలిగే వాటికి పరిమితం లేదు అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ బాధ్యతలు వచ్చేసరికి జనరల్ లెడ్జర్ తో అనుబంధించబడిన అన్ని అకౌంటింగ్ కార్యకలాపాలను, ముఖ్యంగా స్థిర ఆస్తులు, ఇంటర్ కంపెనీ ఇన్వెంటరీ మరియు నగదు బ్యాంకు, అలాగే పరోక్ష పన్ను మరియు జమలను సమన్వయం చేయగలిగే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఆదాయాలు, ఖర్చు మరియు లాభదాయకత, నష్టాలు లేదా అవకాశాలను గుర్తించండి మరియు తగిన చర్యలను ప్రతిపాదించండి అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్లయింట్ సేవా స్థాయి ఒప్పందాటు
ఒప్పందాలు, SLA మరియు టైం లైన్లను నెరవేరాయని నిర్ధారించుకోవాలన్నమాట. సో ఇవి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీ యొక్క బాధ్యతలు అనమాట. ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీ యొక్క బాధ్యతలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే అవసరమైన సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యాలు అనమాట. ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ లో కనీసం అంటే అనుభవం అవసరం లేదు. సో మినిమం 1 year 6 months ఉంటే సరిపోతుంది అనమాట. సో ఆర్డర్ నెరవేర్పును నిర్వహించగలిగే సామర్థ్యము, అలాగే నగదు చెల్లింపులను సేకరించడం మరియు వర్తింపు చేయడం అనేది మీకు చాలా అవసరం అనమాట. అలాగే విక్రేత ఇన్వాయిస్ రసీదులను, నకిలీ రికార్డులను గుర్తించగలిగే విధంగా ఉండాలి. అలాగే ఇన్వాయిస్ ను ఖచ్చితంగా మరియు సకాలంలో ధృవీకరించే విధంగా ఉండాలి. మరియు ప్రాసెస్ వంటి అనుభవం అనేది చాలా అవసరం అనమాట. ఇన్వాయిస్లను సరిపోల్చడం మరియు లోపాలను గుర్తించడం మరియు మినహాయింపులు పరిష్కరించడం అనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇన్వాయిస్లకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఇన్వాయిస్ వృద్ధిప్యాన్ని తగ్గించడం వంటి జ్ఞానం అంటే ఇది మీకు చాలా అవసరం అనమాట. SOX కి అనుగుణంగా ఉండే బృందంలో భాగంగా ఉండగలిగే విధంగా ఉండాలి. ఉదాహరణ గడువు ఆమోదం తర్వాత పోస్ట్ చేయవలసిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే మీరు చాలా జాగ్రత్తగా కఠినంగా పరిశీలించవలసి ఉంటుంది. అలాగే ధృవీకరణ మరియు చెల్లింపు అమలు ప్రతిపాదనతో పాటు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ చెల్లింపుల అభ్యర్థనలు నిర్వహించడంలో కూడా చాలా అనుభవం అనేది అవసరం అనమాట. సో ప్రాసెస్ ట్రావెల్ అండ్ ఎక్స్పెన్సెస్ TND అనమాట. సో క్లైంట్లు మరియు చెల్లింపులు, అలాగే డూప్లికేట్ చెల్లింపులు రెజ్యులేషన్, అలాగే రికవరీ మరియు వెండర్ స్టేట్మెంట్ సయోధులపై గట్టి అవగాహన అనేది ఉండాలి మీకు. అలాగే కాళ్ళు మరియు ఈమెయిల్ ఫాలో అప్ల ద్వారా ప్రశ్నలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది కూడా మీకు బాధ్యత అనేది వహించాలి. అలాగే ప్రాథమిక అకౌంటింగ్ మరియు వివిధ అకౌంటింగ్ సూత్రాల పరిజ్ఞానం అనేది ఉండాలన్నమాట. అంటే అకౌంటింగ్ కి తగ్గట్టు సూత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వాటిపైన పని పరిజ్ఞానం అనేది మీకు చాలా అవసరం అన్నమాట. డూప్లికేట్ మరియు లేదా ఎర్రర్ రికార్డులను గుర్తించి తగిన చర్యలు తీసుకునే సామర్థ్యం అనేది మీలో ఇమిడి ఉండాలి. వ్యయ నిర్వహణలో కూడా నిష్ణాతులు అవి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఈ పాయింట్లన్నీ కూడా మీకు ఇది మీ యొక్క స్కిల్ బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ప్రాథమిక సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యం అనమాట. మీకైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే MS ఆఫీస్ అప్లికేషన్ లో మంచి ప్రావీణ్యం అయి ఉండాలి. అకౌంటింగ్ టెర్మినాలజీలో కూడా సుపరిచితులు అయి ఉండాలన్నమాట. కాళ్ళు మరియు ఈమెయిల్ ద్వారా ప్రశ్నలు నిర్వహించడంలో అనుభవం చాలా అవసరం అనమాట. ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే డేటాను అర్థం చేసుకోవాలి, ప్రాసెస్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ఆర్డర్ నెరవేర్పును నిర్వహించగలిగే విధంగా ఉండాలి. సో నగదు చెల్లింపులను స్వీకరించగలిగే విధంగా ఉండాలి, వర్తింపు చేసే విధంగా కూడా ఉండాలి అనమాట. వ్యాపార యూనిట్లు పరివర్తనకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సృజనాత్మక డిజైన్ ఆలోచనలు ప్రోత్సహించడానికి మరియు అత్యాధునిక మార్కెటింగ్ ట్రెండ్లను అభివృద్ధి చేయడంలో కూడా మీరు సహాయపడే విధంగా ఉండాలి. సో అభివృద్ధి చేయడానికి, వినూత్న మార్గాలను కొనసాగడానికి, అలాగే చురుకైన పద్ధతులను ఉపయోగించే సహకార వాతావరణానికి మీరు ఇష్టపడే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. అంగీకరించిన లక్ష్యాలు దిశగా వారి సొంత దిశలో పనిచేయగలిగే ప్రతిష్టాత్మక వ్యక్తి అయి ఉండాలి. సో మార్పును నిర్వహించగలిగే సామర్థ్యం మరియు దానికి మంచి సమయ నిర్వహణ మరియు ఒత్తిడిలో పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. అవసరమైన విధంగా సంబంధిత ఫలితాలను సాధించడం ద్వారా జట్టు ప్రయత్నానికి సహకరిస్తున్నప్పుడు నిరూపితమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అన్నమాట. విద్యా వర్క్షాపులకు హాజరు కావడం, ప్రచురణలను సమీక్షించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనసాగించే విధంగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు చాలా అవసరం అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృత్తి నైపుణ్యం అనేది సాంకేతిక నైపుణ్యం అనేది చాలా అవసరం అన్నమాట ప్రతి ఒక్క క్యాండిడేట్కి.
నెక్స్ట్ వన్ చూసుకుంటే పాత్ర వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్, అలాగే పరిశ్రమ రకంలో వచ్చేసరికి ఐటీ సేవలు కన్సల్టింగ్ అనమాట. విభాగం వచ్చేసరికి ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్. ఉపాధి రకం పూర్తి సమయం శాశ్వతం అంటే పర్మనెంట్ అనమాట. సో పాత్ర వల్ల ఫైనాన్స్. సో చదువు వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి, మీకు మనకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి లేదా పీజీ అయినా చేసి ఉండాలి అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ముఖ్యమైన నైపుణ్యాలు వచ్చేసరికి మనకైతే లెడ్జర్ లో నైపుణ్యం అనేది ఉండాలి. సో లావాదేవీ ప్రాసెసింగ్, అలాగే స్థిరాస్తులు, లాభదాయకత, సో స్వీకరించబడిన ఖాతాలు, అలాగే చెల్లించవలసిన ఖాతాలు, సంచితాలు, అలాగే పరిపాలన, అకౌంటింగ్, రికవరీ జాబితా, అలాగే సాధారణ లెడ్జర్ అనమాట. సో పరోక్ష పన్ను, ఖర్చు నిర్వహణ, వాదనలు, అలాగే చురుకైన పన్ను వేధింపు, సాక్స్ అనమాట. సో వీటిల్లో అన్నిటిలో కూడా మీకు మంచి నైపుణ్యం కలిగి ఉంటే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. పైకి స్క్రోల్ చేస్తే దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే వెంటనే మీకు ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ అవుతుంది, ఈ యొక్క పేజీ అనేది. సో అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అనేసి ఉంది. నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే చాలు, డైరెక్ట్ గా మీరు దరఖాస్తు చేసేసుకోవచ్చు అనమాట. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబరు, వర్క్ స్టేటస్ అనమాట. ఆ ఇంప్రెసర్ అనేది టైప్ చేయండి. సో కరెంట్ సిటీ అనమాట, మీరు ఎక్కడ ఉంటున్నారు ఈ సిటీలో అనేది మెన్షన్ చేయండి. హైదరాబాద్ అంటే హైదరాబాద్, లేదంటే ఏపీ అనుకోండి విశాఖపట్నం అనేది టైప్ చేయొచ్చు. సో ప్రతి నోటిఫికేషన్ ఈ యొక్క కంపెనీ నుంచి మీకు రావాలంటే ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేసి ఉంది కదా, అండ్ ప్రమోషన్స్ ఎస్ఎంఎస్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. మీ యొక్క వాట్సాప్ నెంబరు ఇక్కడ పైన మెన్షన్ చేస్తే వీళ్ళు డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ లాస్ట్లో మీరు పైన అన్ని ఫిల్ చేసాక ఇక్కడ రిజిస్టర్ నౌ అనేది వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.